పంట నష్టపోయిన రైతులకు నేటి నుంచి ప్రభుత్వం ఉత్పాదక రాయితీ సొమ్ము పంపిణీ చేయనుంది. అనంతపురం జిల్లా రైతులకు అత్యధికంగా 1000 కోట్లకు పైగా రాయితీ మంజూరు చేసిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని అందించనుంది. నేడు ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి అక్కడే రాయితీ సొమ్ము పంపిణీని ప్రారంభిస్తారు. వర్షాభావంతో గత ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. అందులో భాగంగా పెట్టుబడి రాయితీ సొమ్ము పరిహారంగా ఇవ్వనుంది. 2016 ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు మొత్తం 1680 కోట్ల రాయితీ సొమ్ము చెల్లించనుంది. అన్నదాతల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. పెట్టుబడి రాయితీలో సింహభాగం అనంతపురం జిల్లా అన్నదాతలకే దక్కనుంది. 2015 ఖరీఫ్లో పంట నష్టపోయిన అనంత రైతులకు 567 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఈసారి 1032 కోట్లు ఇస్తోంది. గతేడాది వర్షాభావం అనంత రైతులను కుంగదీసింది. కరవు కాటుతో విత్తనం వేసిన మేరకు కూడా పంట దిగుబడి చేతికి రాలేదు. జిల్లాలో ఏటా 7.5 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. గడిచిన 15 ఏళ్లుగా వరుస కరువులతో పంట చేతికి రాకుండా పోగా 2 ఏళ్లు మాత్రం పెట్టుబడే దక్కింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న అన్నదాతల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇన్సూరెన్స్ సబ్సిడీ 9వ తారీఖు వేస్తామని గవర్నమెంట్ చెప్పేసింది. ఇన్సూరెన్స్ సబ్సిడీ వేసేస్తే మన రైతుకి చాలా సమస్యలు కూడా జరుగుతాయి. ఇది విత్తనాలు పెట్టుకునేదానికి, దున్నిసేదానికి అన్ని దానికేనూ అనుకూలమవుతుంది. బ్యాంకు వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఇచ్చేయాల. దున్నిసేదానికి, విత్తనాలు వేసేదానికి ఏమీ చేత కాకున్నట్లా. మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తేనే పంట పెట్టాకి మా చేతన అవుతా ఉంది, లేకపోతే కాలేదు. ప్రభుత్వం అని ఎవరన్నా కానీ మనకి అర్జెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తేనే మేము పంట పెట్టగలం, లేకపోతే పెట్టగలం మా చేత కాదు. అకౌంట్లో వేస్తే రైతులు అందరూ సంతోషంగా ఉంటారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జరుగుతుంది. ప్రస్తుతానికైతే దుక్కులు చేసుకోవడానికి కానీ, విత్తనాలు పెట్టుకోవడానికి కానీ రైతులు చాలా ఇబ్బంది పడతారు. నేనే కాదు, నాలాగా చాలా మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు, కానీ తొందరగా బ్యాంక్ అధికారులు కూడా ప్రతి ఒక్క రైతుకి ఏ ఇబ్బంది లేకుండా తొందరగా వాళ్ళకి అమౌంట్లు అనేది ఇచ్చేస్తే వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడానికి కానీ, విత్తనాలు కొనుక్కొని పంటలు పెట్టుకునేదానికి చాలా మంచిగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, బీమా పరిహారం కలిపి హెక్టార్కు గరిష్టంగా 15,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. రైతులు 63 కోట్లు పంటల బీమా ప్రీమియం చెల్లించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 419 కోట్లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఊడేగోళం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రైతులకు రాయితీ సొమ్ము పంపిణీ చేస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ లోపల వేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎఫెక్ట్ అయినాయి కాబట్టి 33% అంతకంటే ఎక్కువ నష్టపోయి ఉంటే ఆ క్రైటీరియా ప్రకారం తీసుకోవడం జరిగింది. ఈల్డ్, అప్పుడున్న రెయిన్ఫాల్, డ్రై స్పెల్, ఈ కేటగిరీస్ అని తీసుకుని మండల వారీగా, గ్రామాల వారీగా, రైతుల వారీగా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఏరువాక అంటే రైతులకు సంబంధించిన మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి రోజే అన్నీ కూడా వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అంటే అరక కట్టడం కానీ ఇవన్నీ కూడా. మరి ఆ రోజున మన జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అలాగే ఈ పర్యటనలో రాయితీ ట్రాక్టర్లను ముఖ్యమంత్రి రైతులకు అందిస్తారు.